స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ వార్షిక నివేదికలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. అణ్వాయుధాలకు సంబంధించి అంతర్జాతీయంగా ఎన్ని నిబంధనలు ఉన్నా వాటిని ఖాతరు చేయటం లేదు ప్రపంచ దేశాలు. అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవటానికి పోటీపడ్డాయి. న్యూక్లియర్ వెపన్స్ ను, వార్ హెడ్లను సమకూర్చుకోవటంలో ఒక దేశంతో మరో దేశం పోటీ పడింది. పాక్, చైనాతో పాటు భారత్ కూడా ఆయుధ సంపత్తిని పెంచుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం న్యూక్లియర్ వార్ హెడ్లను 3 దేశాలు పెంచుకున్నాయి. ఇందుకు ఆసియాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులే కారణం. పోఖ్రాన్లో తొలిసారి అణు పరీక్ష నిర్వహించి ప్రపంచానికి తన సత్తా చాటింది భారత్. అటు చైనా, ఇటు పాకిస్తాన్ ఎడాపెడా న్యూక్లియర్ వెపన్స్ ను సమకూర్చుకోవడంతో భారత్ కూడా తన జాగ్రత్తలో తను ఉండక తప్పటం లేదు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 దేశాలు అణ్వాయుధ సంపత్తి విషయంలో టాప్ 10 గా ఉన్నాయి. ఇందులో మొదటి స్థానం అమెరికాదే. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే అణు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మాన్ హట్టన్ ప్రాజెక్ట్ పేరుతో అణు ఆయుధాలను తయారు చేసుకోవటం మొదలుపెట్టింది. ట్రినిటీ పేరుతో 1945లో తొలి అణ్వాయుధ పరీక్ష జరిపింది అమెరికా. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అణ్వాయుధాల్లో అమెరికా తర్వాతి స్థానం రష్యాకే దక్కింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో న్యూక్లియర్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది రష్యా. చిరకాల ప్రత్యర్థి అమెరికా అణ్వాయుధాలను పోగేసుకుంటుందన్న వార్తలు రావటంతో ఇక సైలెంట్ గా ఉంటే లాభం లేదనుకుంది రష్యా. 1949లో తొలిసారి అణు పరీక్ష జరిపింది. ఎక్కువ సంఖ్యలో అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంగా అమెరికా రికార్డులకెక్కిన న్యూక్లియర్ వార్ హెడ్స్ లో అమెరికాను మించిపోయింది రష్యా. న్యూక్లియర్ పవర్ లో అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల తర్వాతి స్థానం చైనాదే. అయితే ఇలాంటి విషయాల్లో చైనా అవసరానికి మించిన సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది. దీంతో చైనా దగ్గర వాస్తవంగా ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయో లెక్కలు తేలటం లేదు. ఎవరు ఏం చెప్పినా ఊహాగానాలే కాని వాస్తవాలు కావు. 50ల నుంచి సైనిక పరంగా అభివృద్ధి చెందడానికి ప్రయారిటీ ఇచ్చింది చైనా. 1964లో తొలిసారి అణు పరీక్ష నిర్వహించినట్లు చెప్తుంటారు చైనా మిలిటరీ అధికారులు. అయితే చైనా సైనిక అధికారులు చెప్పేవన్నీ కళ్లబొల్లి కబుర్లేనంటున్నాయి ప్రపంచ దేశాలు. 1964కు ముందు చైనా రహస్యంగా న్యూక్ టెస్ట్ జరిపిందని అంటారు. లేటెస్ట్ లెక్కల ప్రకారం చైనా దగ్గర 250 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయట. చాలా ఏళ్ల కిందటే అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఫ్రాన్స్. కనీసం 300 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. 1960లో తొలిసారి న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసింది ఫ్రాన్స్. 1960 నుంచి 1996 వరకు అనేక సార్లు అణు పరీక్షలు నిర్వహించింది. సామూహిక విధ్వంసానికి దారితీసే ఆయుధాలను భారీ స్థాయిలో పోగేసుకుంది ఫ్రాన్స్. అణ్వాయుధాలు సమకూర్చుకోవటంలో 5వ స్థానంలో నిలిచింది యునైటెడ్ కింగ్డమ్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనే అణ్వాయుధ కార్యక్రమాలను ప్రారంభించింది యుకే. ట్యూబ్ అలాయ్స్ పేరుతో అణ్వాయుధాలను తయారు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది యునైటెడ్ కింగ్డమ్. 1952లో మాంటెబెల్లో ఐలాండ్స్ లో తొలిసారి ఆపరేషన్ హరికేన్ పేరుతో అణ్వాయుధ పరీక్ష చేపట్టింది. అణ్వాయుధాలు పోగేసుకోవటంలో దూసుకుపోతోంది ఇజ్రాయెల్. డేవిడ్ బెన్ గురియాన్ ప్రధానిగా ఉన్నప్పుడే న్యూక్ టెస్ట్ జరిపింది. ఏడాపేడా అణ్వాయుధాలు పోగేసుకోవటానికి ఇరాన్ ను బూచిగా చూపిస్తుంది ఇజ్రాయెల్. ఇరాన్ నుంచి తమ దేశ భద్రతకు ముప్పు ఉందని ప్రపంచాన్ని నమ్మించటానికి తెగ ప్రయత్నిస్తోంది ఇజ్రాయెల్. అంతేకాదు న్యూక్లియర్ వెపన్స్ కు సంబంధించి అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఖాతరు చేసే పరిస్థితిలో లేదు. ఇరాన్ వంక పెట్టి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇప్పటివరకు సంతకం కూడా చేయలేదు. ఇదిలా ఉంటే న్యూక్లియర్ వెపన్స్ విషయంలో ఇజ్రాయెల్కు అమెరికా వెన్నుదన్నుగా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు ఆయుధాల నిపుణులు. GBA-28 బంకర్ బస్టింగ్ బాంబులు ఇజ్రాయెల్కు చాలా రహస్యంగా అందిస్తోందన్నది అమెరికాపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే ఇలాంటి ఆరోపణలను ఖాతరు చేసే స్థితిలో లేదు అమెరికా. జుల్ఫికర్ అలీ భుట్టో హయాంలోనే పాకిస్తాన్ అణు రంగంలో తారా జువ్వలా దూసుకుపోవాలని డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి ముల్తాన్లో ఓ రహస్య సమావేశం నిర్వహించారు అప్పటి పాక్ ప్రధాని భుట్టో. అణు రంగంలో దూసుకుపోవటానికి ఏమేం చెయ్యాలో సలహాలివ్వాలని సైంటిస్టులను, అకాడమీషియన్లను కోరారు. ఇక అప్పటి నుంచి ఆయుధాలు సమకూర్చుకోవటానికి అమిత ఆసక్తి చూపింది పాకిస్తాన్. బడ్జెట్లో ఎక్కువ భాగం డిఫెన్స్ కే కేటాయించింది. గుడ్డి భారత వ్యతిరేకతే అజెండాగా చేసుకుంది.
ఉత్తర కొరియాలో అణు రియాక్టర్లు ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే నార్త్ కొరియా దగ్గర అణు ఆయుధాలకు కొదవే లేదు. 2006 అక్టోబర్ 9న ఉత్తర కొరియా తొలిసారి అణు పరీక్ష నిర్వహించింది. కొరియాలో 2 అణు రియాక్టర్లు ఉన్నట్లు కొంతకాలం కిందట వార్తలొచ్చాయి. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ 2 అణు రియాక్టర్లను డిస్మాంటిల్ చేసిందట ఉత్తర కొరియా. అంతేకాదు పాకిస్తాన్ సైంటిస్ట్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ అణు పరీక్షల విషయంలో ఉత్తర కొరియాకు అండదండగా ఉన్నట్లు కూడా ప్రపంచ దేశాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీటన్నింటికి తోడు నార్త్ కొరియాకు అప్పటి సోవియట్ యూనియన్ మద్దతు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చివరగా ఇరాన్ సంగతి చూద్దాం. 50లోనే న్యూక్లియర్ ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది ఇరాన్. అయితే ఇరాన్ తన వద్ద ఉన్న ఆయుధ సంపత్తిని ఏనాడు బహిరంగపరచలేదు. న్యూక్లియర్ వెపన్స్ కు సంబంధించిన అనేక విషయాలను దాచిపెట్టినట్లు చాలాసార్లు ఆరోపించింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి మేరకు 1968లో అణ్వస్త్రరహిత ఒప్పందంపై సంతకం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని విమర్శలు వచ్చినా తమ దేశానికి న్యూక్లియర్ ఎనర్జీ ఎంతో అవసరమని తేల్చి చెప్పారు ఇరాన్ పాలకులు. అదేమంటే అణుబాంబుకు అణుశక్తికి మధ్య ఎంతో తేడా ఉందంటూ కొత్త సూత్రీకరణకు తెరతీసింది ఇరాన్. అంతర్జాతీయంగా ఎన్ని నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి అనేక దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్నాయి. దొడ్డిదారిన అణ్వస్త్ర పరిజ్ఞాన వ్యాప్తికి పాల్పడుతున్నాయి. భారత్ లాంటి శాంతి కాముక దేశంపై అవాకులు చెవాకులు పేలుతున్నాయి.